హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు పావు బాజీ తినాలనిపిస్తుంది నాకు. సో ట్రై చేద్దాము, బట్ ఎక్కువ మసాలాలు వేయకుండా, ఎందుకంటే ఈ మధ్యనే హెల్త్ ప్రాబ్లం వల్ల ఏం తినలేకపోయాను. బట్ కొంచెం నోరు బాగుండేసరికి ఏదో తినాలనిపిస్తుంది కదా, సో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావలసినవి మీకు అందరికీ తెలిసినవే. ఒక ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి, క్యారెట్, సిమ్లా మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, నార్మల్ ఆనియన్స్, ఆలు, మటరు, బీట్రూట్, కొత్తిమీర, అల్లం సన్నగా తరిగి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి, కొంచెం టమాటా, ఇంకా గోబీ, బ్రోకలీ ఏమన్నా వేసుకోండి. నా దగ్గర లేవు ప్రజెంట్. సో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని హీట్ చేసుకొని ఇవన్నీ బాయిల్ చేసుకోవడమే మెయిన్. ఫస్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకున్నాం, కొంచెం పసుపు వేసుకున్నాం, కారం వేసుకున్నాం. ఇది ఒక 2-3 విజిల్స్, కనీసం 4 విజిల్స్ వచ్చాక వరకు ఉంచి స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి. చాలామంది ఇంట్లో జీరా పౌడరు, ధనియాల పౌడరు, పావు బాజీ మసాలా అన్నీ వేయాలి అసలు యాక్చువల్గా. బట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల నోరు కట్టుకున్నాను 10 days నుంచి. మళ్ళీ ఇప్పుడు మసాలాలు తిన్నానంటే నాకు హెల్త్ పాడైపోతుంది. సో లైట్గా కారం వేసాను. మీరు అన్నీ వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. మొన్న న్యూస్ చూశాను, ఎవరో ఒక ఆవిడ పిల్లలుండి కూడా ఆవిడ సూసైడ్ చేసుకుని చనిపోయారట. అంటే లైఫ్లో బతకలేక లోన్లెస్. సో బాధ అనిపించింది. అది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ చచ్చిపోతే లాభం ఏముంది? మనకు పోతే 4 రోజులు ఏడుస్తారు, 11 రోజులు ఏడుస్తారు. ఆ తర్వాత ఎవరికి మనం గుర్తుంటామా? సో అందుకే ఉన్నంతకాలం బతకాలని నేనైతే డిసైడ్ అయ్యాను. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ ఉన్నా కూడా ఎవరు లేని దానిలాగా అయ్యాను. ఎందుకంటే అందరూ మనకి పొజిషన్, డబ్బు ఉండి మన అవసరం ఉంటేనే వస్తారు ఎవరైనా, లేకపోతే ఎవరికి మనం గుర్తుండము. అసలు మనం ఉన్నామని కూడా వాళ్ళకి బతికున్నామని కూడా తెలియదు. సో అలాంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎందుకు చెప్పండి? సో ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి, నచ్చిన ఫుడ్ తినాలి, హెల్త్ చూసుకోవాలి. వీలైతే నలుగురికి సాయం చేస్తాను, లేకపోతే లేదు. అదే నేను డిసైడ్ అయిపోయాను ఆల్రెడీ. తీసి చూద్దాం. ఇప్పుడు ముక్కలు ఉన్నాయి కదా, దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాం పావు బాజీలో కదా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ మనం పోయినా బాధపడిన వాళ్ళు ఒక్కటే, అమ్మ అంటే అమ్మ, నాన్నగారు అంటే నాన్న. నాకైతే అమ్మ ఉంది, అమ్మ ఒకటే బాధపడుతుంది. లేదా భర్త పోతే భార్య, భార్య పోతే భర్త. అంతకు మించి మనం పోతే ఏడిసిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఉండరు కూడా. సో అది తెలుసుకొని ఎక్కువ ఎవరి మీద హోప్స్ పెట్టుకోకుండా ఉంటే బెస్ట్. ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయింది కదా, ఇది సరిపోతుంది పావు బాజీలోకి. నేను ఒకదాన్ని కదా, కొంచెం కర్రీ తీసి ఉంచాను. ఇది కొంచెం తర్వాత నైట్ చపాతీలోకి కొంచెం మ్యారినేషన్ కాదు, కొంచెం దగ్గర చేసి నైట్ చపాతీలకు కూడా అయిపోద్ది నాకు. స్టిక్ పెట్టి, ఇది హోమ్ మేడ్ బటర్. ఇది ఇలా కొంచెం కొత్తిమీర, ఉప్పు, కారం వేసి ఈ బటర్లోని మనం ఇలాగ టోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాలిందులో చూసుకొని టర్న్ చేసుకోవడమే. ఇలాగ సిమ్లోని చక్కగా టోస్ట్ చేసుకుంటే మన పావు బాజీ రెడీ అయిపోతుంది. కర్రీ పెట్టుకొని తినేయడమే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా వీడియో పెడుతూనే ఉన్నాను, కానీ ఫాలోవర్స్ పెరగడం లేదు, లైక్స్ రావడం లేదు. సో సర్లే, మన ఓల్డేజ్లో ఈ వీడియోస్ చూసుకుని బతికేద్దామని చెప్పి పెడుతున్నాను. చెప్పాలంటే యూట్యూబ్లో చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. అంతే, మధ్యలో గ్యాప్ రావడం వల్ల నా వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ చేయడం లేదు పబ్లిసిటీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయిపోయింది. ప్లేటింగ్ చేసుకున్నప్పుడు కొంచెం ఇలాగ ఆనియన్స్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం నిమ్మరసం కూడా వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు, బట్ నేను వేయడం లేదు. కొంచెం బటర్, హోమ్ మేడ్ బటర్. ఇది ఇలా తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసీగా చేసుకోలేదు, మీరు నచ్చినట్టు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా స్టైలు. థ్యాంక్ యూ అండి.